శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవనార్థులు. ఇక ముచ్చట్ల సంగతి అంటారా, కరువు తెచ్చిన కయ్యం. ఇక ఓట్లలో నిలబడనీకే కేంద్ర మంత్రికి మస్తు భయం. కేజ్రీవాల్ సారు విషయంలో పెంచిన కస్టడీ ఈసారి నాదే విక్టరీ అంటున్నాడు జగన్నాథ్ సారు. ఇక ఇట్లా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన మరి మీకోసం. ఇక సుతముండా మన రచ్చరచ్చ వార్తలు. కవితక్క అరెస్ట్ అయ్యి అటెన్క జైలుకు వాయే. మళ్ళా కేజ్రీవాల్ సార్ కూడా అరెస్ట్ అయ్యిండు. ఇవాళ మొత్తం మీద అయితే ఈడీ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరి కోట్ల అప్ప చెప్పిర్రంట. మరి జైలుకు పోయిండా ఏం సంగతి, ఇంకా విచారణ కూడా పెంచిర్రా లేదో ఒకసారి చూద్దాం పండి. 9 సార్లు నోటీసులు ఇచ్చినాక కేజ్రీవాల్ సార్ను అరెస్ట్ చేసింది ఈడీ. ఈ అల్లా కస్టడీ అయిపోయిందుల్లో కేజ్రీవాల్ సార్దే చక్కగా కోట్ల హాజరుపరిచింది. మళ్ళీ ఈడీ హాజరుపరచుడే కాదుల్లో ఇంకా 4 దినాలు ఎంక్వైరీ చేయాలి, ఇంకా 4 దినాలు కస్టడీ పెంచాలని చెప్పి కోర్టును కోరింది. ఇక ఇంకేమున్నది, కోర్టు కూడా సై అన్నదుల్లో. అంటే ఏప్రిల్ 1 తారీఖు దాకా ఈడీ కస్టడీలోనే. ఏప్రిల్ 1 తారీఖు ఏం దాన్ని తేల్తదుల్లో, వస్తే బెయిలు లేకపోతే జైలు. చూడాలి మరి. కవితక్క గుట్ట మొదలు ఇట్లనే అయ్యింది. తీరా చూస్తే తిహార్ జైలుకు పోయింది. చూడాలి మళ్ళా కవితక్క కేసు లెక్కనే సారు గుట్ట తిహార్ జైలు కోతాడా లేకపోతే ఢిల్లీలో ఉన్న ఇంటికి కోతాడా. కేంద్ర మంత్రి మనందరికి తెలిసిన విషయమే కదా, నిర్మలా సీతారామన్ మేడము మస్తు బాధపడుతున్నది, మస్తు భయపడుతున్నది. ఎందుకంటారా, ఎంపీ ఎలక్షన్స్ లో నిలబడనీకే మేడం దగ్గర 1 రూపాయి లేదంట. మళ్ళా అరే రే గిదెక్కడి కథ, పైసల మంత్రి దగ్గరనే పైసలు లేవంట నువ్వు. మరి ముచ్చట తెలిస్తే మస్తు పరిశాన్ అవుతారు. కేంద్ర పైసల మంత్రి నిర్మలా సీతారామన్ మేడం అందరికీ ఎరికే కదా. ఎందుకు ఎరుకుండదు చెప్పుండ్రి. ఏ బడ్జెట్ అయినా మేడం చేతుల మీదకి వెళ్ళే నడుస్తుంది. మళ్ళా గంతటి పర్పతున్న మేడం ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ చేస్తలేదంట నువ్వు. అగో కేంద్ర మంత్రి మేడమే పోటీ చేస్తలేదని మస్తు పరిశాన్ అవుతున్నారులే. మీరే కాదు లోకమంతా ఇట్లనే పరిశాన్ అవుతున్నది. మళ్ళా మేడం దగ్గర పైసలు లేవంట. అటుగాక ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు రాష్ట్రంలో కులం కోసం మతం కోసం కొట్లాడుకుంటారు. అందుకే నేను పోటీ చేస్తలేను అని చెప్పుకొచ్చింది మేడము. 10 దినాలు బీజేపీ పెద్ద లీడర్లు మస్తు బతింలాడిరంట నువ్వు. ఈసారి ఎట్లయినా పోటీ చేయాలని. మేడం అయితే సప్పుడే చేయలేదంట. నేను పోటీ చెయ్యా అని చెప్పి కుల్ల చెప్పిందంట నువ్వు. పైసల మంత్రి నిర్మలా సీతారామన్ మేడం పోటీ చేయకపోయేసరికి చాలా మందికి చాలా రకాలుగా డౌట్లు వస్తున్నాయి. వచ్చేతాపకు మరి కేంద్ర మంత్రిగా కొనసాగుతుందో లేదో అని చూడాలి. మరి మనసు మార్చుకొని మళ్ళొకసారి పోటీలో ఉంటుందా ఉండదో మేడం. మనం బస్సు ఎక్కితే పెద్ద మనుషులకు టికెట్ కొడతారు, పోరగాళ్ళకు టికెట్ కొడతారు, జర చిన్న పోరగాళ్ళకు చిన్న టికెట్ కొడతారు. ఆఖరికి వస్తే ఏమన్నా పెద్ద సామాన్లు వేసుకుంటే అవిటికి కూడా టికెట్ కొడతారు. ఒక తాన చాలా వెరైటీగా మరి చిలుకలకు కూడా టికెట్ కొట్టిర్రంట. ఏనో చూద్దాం పండి. ఓ మనసులు, మీరే మా దగ్గరికి వస్తారు, అడవిలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు, మమ్మల్ని పడతారు, పంజరంలో బంధిస్తారు. ఇంత చేసిందే కాకుండా మీదికెళ్ళి జాతకాలు కూడా చెప్పించుకుంటారు. ఇంత చేసిన మేము బస్సు ఎక్కితే బస్సు టికెట్ కొడుతున్నారు. గిదేం పద్ధతి, గిదేం లెక్క అని అడుగుతుండొచ్చు నువ్వులా చిలుకలకు గనక నోరుంటే. అవును మళ్ళా కర్ణాటక రాష్ట్రంలో గీ అక్క మన్మరాలు 4 చిలుకలు నెంబడి పెట్టుకొని బస్సు ఎక్కింది. ఇక ఇంకేమున్నది, 4 టికెట్లు కొట్టిండు చిలుకలకు కండక్టర్ సాబు. ఒక్కొక్క చిలుకకు 111 రూపాయలు కొట్టిండు. 444 రూపాయలు ఇవ్వాల్సిందేనట. మళ్ళా అక్కడి రూల్స్ అట్లనే ఉన్నాయంట నువ్వు. మళ్ళా జంతువులను ఎంబడి పెట్టుకొని ఎక్కినా, పక్షులను ఎంబడి పెట్టుకొని ఎక్కినా సగం టికెట్ కొట్టాల్సిందే. మళ్ళా అట్లా కండక్టర్ అన్న సగం టికెట్ కొట్టిండో లేదో బస్సులు ఉన్నోళ్ళంతా మస్తు అవాక్ అయ్యిర్రంట నువ్వు.
చిలుకలకు కండక్టర్ అన్న టికెట్ కొట్టిండో లేదో ఈ వార్త పట్టిండ్రుల్లో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది మళ్ళా. కరువు పెట్టిందుల్లో కయ్యం అగ్గో కరువు పెట్టింది కయ్యం అనుకుంటున్నారు లే. ఇక బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కరువు కోసమే కయ్యం ఆడుతూ ఉన్నారు రోజు. ఇక అందుకోసమే ఈ ముచ్చట తీసుకొచ్చిన మళ్ళా ఇక కరువు కయ్యం చూడుండ్రి. కరువు పెట్టిన కయ్యము మీరిన్నది నిజమేనులో, ఇది పక్కా కరువు పెట్టిన కయ్యమే. ఇరు పార్టీల నేతలు గీ ముచ్చట మీదనే ఇళ్ళ మరల కొట్లాడుతున్నారు. మళ్ళా మొన్నటి చెడుగు పొడుగు వానలకు రైతుల పంటలు ఆగమైనాయి కదా, అప్పుడు రైతన్నలను ఆదుకోవాలని డిమాండ్ చేసిండు హరీష్ రావు సారు. మేము ప్రభుత్వాన్ని కూడా ఒకటే విషయం కోరదలుచుకున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవండి. మీరు తక్షణమే రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశాలు ఇచ్చి గ్రామాన వడగళ్ల వాన వల్ల కానీ, రాష్ట్ర ప్రభుత్వ నీటి నిర్వహణ లోపం వల్ల కానీ, కరెంటు సరఫరాలో లోపాల వల్ల కానీ, కారణాలు ఏదైనా నష్టపోయిన రైతుల వివరాలన్నీ కూడా సేకరించండి. వెంటనే రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్నరు కదా హరీష్ రావు సార్కి ఇట్లంటే ఇది పక్కా కాంగ్రెస్ తెచ్చిన కరువే. మొన్నటిదాకా పంటలు ఎండిపోయినాయని కేటీఆర్ సారు లడాయి చేసిండు. కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు ఉత్తగని అంటలేను. ఎందుకంటే కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతోనే గతంలో ఎన్నో సంవత్సరాలు వరుస కరువు చూసినాం. కాబట్టే ఆ దరిద్రం వల్ల మనకు రావద్దని ఆ దరిద్రం మీద కరువు మీద సంధించిన బ్రహ్మాస్త్రమే కాళేశ్వరం ప్రాజెక్టు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ కాళేశ్వరం నుంచి కనుక మేడిగడ్డను వచ్చిన వెంటనే రిపేర్లు ప్రారంభించి 3 నెలల పూర్తి చేసింటే ఆ నీళ్లు ఇవాళ బ్రహ్మాండంగా సొప్పదండిలో, హుజూరాబాద్లో, కరీంనగర్లో, మానకొండూరులో ఎండుతున్న పంటలకు ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేందుకు నేను మీకు ఈ విషయం చెప్తా ఉన్నా. సూషిండు గదుల్లో రైతుల విషయంలో బాగానే అరుచుకుంటున్నారు కేటీఆర్ హరీష్ రావు సార్లు. మరి గీముచ్చట మీద మంత్రి పొన్నం సారు ఏమంటున్నాడో ఇనుండ్రి. కరువుకు కాంగ్రెస్ కూడా కారణంగా మేము వచ్చి డిసెంబర్ 3 తర్వాత వర్షాకాలం వర్షాకాలం రాలే. మీ సీజన్లోనే మీ ఉన్న కాలంలోనే వర్షాపాతం తక్కువ కావడం వల్ల ప్రకృతి నేచర్ దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరం. అందులో అనుభవం ఉన్నటువంటి మంత్రిగా హరీష్ రావు గారు ఇవాళ మాజీ మంత్రి కాగానే వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడడం అంటే పొరపాటు. సో ప్రకృతి అనేటువంటిది రాజకీయ పార్టీని చూసో వ్యక్తులను చూసో వచ్చేది కాదు. దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి విధంగా దానికి సంబంధించిన విషయం చెప్తాను. ఇన్నరు కదా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వానలు తక్కువ పడ్డాయి, అందరినీ ఆదుకుంటాం అనబట్టే. గిట్లా వాళ్ళు వీళ్ళు బాగానే లడాయి ఆడుతున్నారు. గీ పంచాయతీల నడమ మనం ఒక్క డైలాగ్ యాద్ తెచ్చుకొని మురవాల్సిందే. మళ్ళా ఎండాకాలం జూన్ నెలల జూలై నెలల నిండు కుండ లెక్క గలగలలాడుతుండే. అసలుది ఇప్పుడు చూడు, ఏ చెరువు చూడు బోసిపోతుంది, ఎండిపోతుంది, పర్యలు పడుతుంది, అన్ని ట్రాక్లు వచ్చినాయి. అంత దరిద్రం. యదా రాజా తదా ప్రజ అంటారు కదా. మన కేసీఆర్ ఉన్నన్ని రోజులు రోజు వర్షాలు, వద్దంటే వర్షాలు, పిలిస్తే వర్షం వస్తుండే కేసీఆర్ అంటే. అసలు కేసీఆర్ గొప్ప మార్పులమ్మా. కాబట్టి మనమందరం కూడా మళ్ళా కేసీఆర్ కేయాలి. కేజ్రీవాల్ పెద్ద దొంగ లిక్కర్ స్కామ్ కేసులో 100 కోట్లు మొత్తం మీద దోసుకున్నాడు. గసోంటి మనిషి ఢిల్లీకి ముఖ్యమంత్రికి ఉంటాడు. ఈ ఎంబడే ముఖ్యమంత్రి పదవి వీకేయాలని చెప్పి ఒక ఆయన మరి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిండు. ఇవాళ మరి విచారణ అయ్యింది. ఎట్లున్నది ఏం సంగతి, మరి సీటు కెసరొట్టు చట్టు ఉన్నదా సూతం పండి. अरविंद केजरीवाल जैसा भ्रष्ट, करप्ट, शराब के घोटाले करने वाला, जेल में जाने वाला मुख्यमंत्री नहीं रह सकता. उसको वहां पर रिजाइन देना होगा. सारा का सारा फर्जीवाड़ा अरविंद केजरीवाल कट्टर बेईमान, इस्तीफा देना होगा. एक जो मिनिमम गरीबों की जो जरूरत होती है उसके बिना दिल्ली को रसातल में पहुंचा दिया. लोग खून के आंसू रो रहे हैं. ऐसे अरविंद केजरीवाल इस्तीफा दो. आज दिल्ली की जनता सड़कों पे है.
దేశంలో కేజ్రీవాల్ సార్ అరెస్ట్ అయిన ముచ్చట ఓ దిక్కు నడుస్తుంటే ఇంకో దిక్కు కేజ్రీవాల్ సార్ను సీఎం పదవి నుంచి తీసేయాలి అని పెద్ద ఎత్తునే నినాదాలు కూడా వినిపిస్తున్నాయి. చూసిండ్రు కదా ఈ లొల్లి ఈడనే ఆగలేదు, ఢిల్లీ హైకోర్టు దాకా పోయింది. ఒక ఆయన సీఎం పదవి నుంచి తీసేయాలి అని పిటిషన్ వేస్తే ఇవాళ కోర్టు విచారణ కూడా చేసింది. పదవి పాలన విషయంలో మేము ఏం చేయలేమని పిటిషన్ను కొట్టేసిందిలో ఢిల్లీ హైకోర్టు. ఇక ఈ తీర్పుతోని కేజ్రీవాల్ సార్కు ఆప్ నేతలకు జర్ర ఆసరైనట్టు అయింది. మరి ఇక్కడ ఢిల్లీ బీజేపీ లీడర్ మనోజ్ తివారీ ఏమంటున్నాడో ఇనుండ్రి. जो भी थोड़ा मोड़ा समय बचा है वो दिल्ली की जनता और पब्लिक की आंखों में धूल झोंकना चाहते हैं और कोर्ट के माननीय जजेस का अपमान कर रहे हैं. कोर्ट को भी कंटेम्प्ट ऑफ कोर्ट लेना चाहिए. उन्होंने कोर्ट से हर कोशिश कर ली है, राहत नहीं मिली और मैं समझता हूं कि ऐसे व्यक्ति को अब जो कोर्ट ने इशारा किया है, संविधान विशेषज्ञों को बैठ करके इनके खिलाफ एक्शन लेना चाहिए. ఇన్నర్ గదుల్లో ఈ సారు ఆప్ లీడర్లు ఇట్లా అనుకొచ్చిండు. देखिए ईडी खुद ही कह रही है कि इतने दिनों की रिमांड के अंदर उन्हें कोई जानकारी नहीं मिली. जब इतने दिनों में ही कोई जानकारी नहीं मिली तो मुझे नहीं लगता कि फिर और कोई जानकारी की उनको जरूरत है. और एक चुने हुए मुख्यमंत्री को आप कितने दिनों तक जो है इस तरीके से कैद कर सकते हैं. तो हमारा कोर्ट से निवेदन रहेगा, जो हमारी लीगल टीम है वो अपनी आर्ग्यूमेंट्स रखेगी. చూసిండ్రు కదా ఇట్లా బీజేపీకి ఆప్కి నడుమ బాగానే పంచాయతీ అవుతున్నది. మళ్ళా చూడాలే కేజ్రీవాల్ సార్ అరెస్ట్ అయిన ఏలా ఢిల్లీలో ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తారో మరి. పాపం ఏం గతి లేనోళ్ళు హైదరాబాద్లో మెట్రో స్టేషన్ల కింద వండుకుంటారు. గట్లుంటది మళ్ళీ అలా పరిస్థితి. ఇంకొంతమంది అయితే పూరి గుడిసెలలో వండుకుంటారు, ఇంకొంతమంది అయితే ఇక బంగ్లాలలో మంచిగా నిద్రపోతుంటారు. కానీ ఓ కాడైతే నోట్ల కట్టల మీద నిద్రపోయిండు. చూస్తే మస్తు పరిశాన్ అవుతారు మళ్ళా. అగో చూస్తున్నారు కదులో ఈ పెద్ద మనిషిని మంచిగా నోట్ల కట్ట మీద ఎట్లా వండుకున్నాడు. ఎవరో బయట దేశపు వాళ్ళు అనుకోగలరా? ఇంత మన దేశపు మనిషే. అస్సాం రాష్ట్రంకు చెందిన ఒక లీడరు. కొన్ని దినాల క్రితం విలేజ్ డెవలప్మెంట్ చైర్మన్గా పనిచేసిండు. ఇక ఇంకేమున్నా చెప్పుండ్రి, ఎక్కడ పడితే అక్కడ దోచుకున్నాడు అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. ఇక చల్లగా పార్టీ సస్పెండ్ చేసి ఇంటికి పంపించింది. ఇక ఇంకేమున్నది, పార్టీ సస్పెండ్ చేసిన కల్లా చల్లగా ఇట్లా సేద తీర్చుకుంటున్నాడు నోట్ల కట్టలతోని. ఈ అన్నది నోట్ల కట్టల ఫోటో చూస్తుంటే అబ్బా మాకెప్పుడు వస్తుంది అనుకుంటున్నారులే. ఈరోజు ఇక ఈ ఫోటో అయితే మస్తు వైరల్ అవుతున్నది సోషల్ మీడియాలో. జగనాల్ సారా మజాక ఆ నడుమ పాదయాత్రతో పెద్ద ఎత్తున ప్రజలకు పోయిండు. ఇప్పుడు బస్సు యాత్రతో ప్రజలకు పోతా ఉన్నాడు. మరి రెండో రోజు పాదయాత్ర, బస్సు యాత్ర, అన్ని యాత్రలు ఎట్లా నడిచిన చూద్దాం పండి. సీఎం జగనాలు సారా మజాక ఈ నడుమ పెద్ద పెద్ద బహిరంగ సభలు పెడుతున్నాడు, బస్సు యాత్రలు కూడా షురూ చేస్తున్నాడు. ఇలా ఆళ్లగడ్డల రెండో దినం నాడు మీటింగుల్లో మరి సారు మీటింగ్లా అమ్మలక్కల జోరు ఎట్లున్నదో చూడుండ్రి. ఒక్కో సర్టిఫికేట్ కావాలంటే మాకు కొన్ని రోజులు పట్టేది, కొన్ని నెలలు పట్టేది. ఇప్పుడు వితిన్ 24 hours లో మీ సైన్యంతో సచివాలయం సిస్టంతో ఒక్క 24 hours లో ఒక సర్టిఫికేట్ వస్తుంది. వేరే వ్యక్తితో కానీ వేరే వాళ్ళతో కానీ మాట్లాడకుండా సో ఇచ్చేసి మేమే చేసేసుకుంటాం సార్. సార్ థ్యాంక్ యూ సార్, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. నమస్తే జగనన్న, నీ మేలు ఎప్పటికి మర్చిపోం మేము. నా కొడుకు ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాడంటే నువ్వే జగనన్న, నువ్వే జగనన్న. గతంలో నాయకులకు నువ్వే రావాలా, నువ్వే రావాలా. ఒక్క అవకాశం అన్నా, మా ఫ్యామిలీలో నువ్వు ఒకటిగా ఉండాలన్నా. ఒక్క ఫోటో అన్నా, ఒక్క అవకాశం. ఎవరమ్మా ఆయన అంటే జగన్మామ ఏం చెప్తాన్నా నేను. నాకు కూడా ఉన్నత చదువుకొని అమెరికాకు వెళ్ళాలని చాలా ఆశగా ఉంది సార్.
నా కోరిక నెరవేరుస్తారని అనుకుంటున్నాను సార్. అలాగే మీరే మళ్ళీ మాకు గతంలా మీరే సీఎంగా రావాలని కోరుకుంటున్నాం సార్. ఇదే స్కీమ్స్ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మా జూనియర్స్ కూడా మాలాగా ఉన్నత చదువుకొని రావాలనుకుంటున్నాం సార్. మీకోసం రాత్రంతా కష్టపడి మీకోసం చిన్న గిఫ్ట్ సార్. థ్యాంక్ యూ తల్లి. అన్నా, మళ్ళీ మీరు ఈ ఎలక్షన్లో సీఎంగా గెలవాలని, మా పేద బతుకులను మళ్ళీ మార్చాలని, మా మహిళల కోసం ఇంకా ఎన్నెన్నో కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నామన్నా. అలాగే అన్న, మీ పక్కన కూర్చున్న మా ఎమ్మెల్యే నానన్న గారన్నా, మా 2019లో మా కాలనీలోకి ప్రచారానికి వచ్చారన్నా. ప్రచారానికి వచ్చినప్పుడు మేము మా కాలనీ ప్రజలు మాకు సీసీ రోడ్డు కావాలని అడిగామన్నా. ఆ రోడ్డు వలన మేము రైతులు కానీ చిన్నపిల్లలు కానీ స్కూల్కి వెళ్ళాలంటే బజార్లకు ఏమైనా తీసుకొచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడే వాళ్ళమన్నా వర్షం వచ్చినప్పుడు. అన్న ఆ రోజు చెప్పారు, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ రోడ్డు శాంక్షన్ చేసి పూర్తి చేయిస్తానని. అన్న చెప్పిన విధంగానే ఈరోజు రోడ్డు శాంక్షన్ చేసి వేశారు కూడా అన్న. అలాగే అన్న, ఈ 45 రోజుల ఎలక్షన్ వస్తున్నాయన్నా. మిమ్మల్ని సీఎంగా ఎమ్మెల్యేగా నారాయణ బాజీ మెజార్టీతో గెలిపించుకుంటామని మేమంతా సిద్ధమన్నా. అలాగే అన్న, నేను మీకోసం ఒక చిన్న కానుక తెచ్చానన్నా. సొంతంగా నా చేతులతోనే కుట్టానన్నా. ఇది మీకు ఇచ్చి నేను ఫోటో దిగాలని కోరుకుంటున్నానన్నా. అన్నా ప్లీజ్ అన్నా. మా అన్నగా ఈ పిల్లలకి మేనమామగా, ఎంతో మందికి అవ్వతాతలకు మనవరుగా, ఎంతో మందికి కొడుకుగా మీరు ప్రసాదించిన సంక్షేమ పథకాల ద్వారా ఎంతో మంది మంచి చేశారు. అంటే మీరు చాలా ఆ సంక్షేమ పథకాల ద్వారా మంచిని పొందాం. మేము చాలా ఆదాయం పొందాం. పుష్పలత, కొల్లి పుష్పలత. నాకు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి కూడా ఒకే ఒక కొడుతాను, అది అన్న ఉంటే బాగుండేదని. మీరు వచ్చిన తర్వాత అది కూడా పూర్తి అయిపోయిందన్నా. నేను సొంతం అన్నగా భావిస్తున్నాను మిమ్మల్ని. చూసిండ్రు కదా, ఒక అక్కనైతే నువ్వే నా అన్నవ అంటుంది, ఇంకో అక్క అయితే అన్నా నేను నీకు పెద్ద ఫ్యాన్ అని. మరి గిన్నిన్న ఏమంటున్నాడో ఇనుండ్రి. భంగం అయిపోతే రైతులకు ధైర్యంగా ఉన్నాడు జగనన్న అని భయపడొద్దని నానన్న అన్నాడన్నా. మళ్ళీ మేము వ్యవసాయం చేసిన ధైర్యం కల్పించారన్నా. మళ్ళీ అకౌంట్లో పడిందన్నా. మా ఇంటికి అమ్మఒడి అన్నా, మా అబ్బాయికి అమ్మఒడి, మా అన్న కూతురుకు వసతి దీవెన, మా ఇంట్లో రైతు భరోసాలు, అన్ని రకాలుగా మా ఇంటికి మా ఉమ్మడి కుటుంబం 4,80,000 లబ్ధి పొందామన్నా. మీకు తప్ప వేరే వాళ్ళకి ఎందుకు వేస్తామన్నా ఓటు? ఏం మాకు జగనన్నే కావాలని మా పిల్లలు మేనమామని తప్పిస్తున్నారన్నా, కానీ తీసుకురాలేదు అవకాశం లేక. అన్నా రైతు అంటే సింబల్ నాగలి గుర్తనా. నేను అమ్మేసా చేయించుకొని మీతో ఫోటో దిగాలని తెచ్చుకున్నానన్నా. మీరు అవకాశం కల్పించవలసిందిగా కోరుచున్నా అన్నా. దయచేసి అన్నా మాకు అవకాశం కల్పించాలన్నా, మీతో ఫోటో దిగాలన్నా. ఒక రైతు బిడ్డలా మాట్లాడతానన్నా. అన్నా నమస్తే అన్నా. నువ్వంటే నాకు ఎంతో పిచ్చో నాకు తెలుసన్నా. జగనన్న అంటే నరాల్లో ఇమిడిపోయిందన్నా. నేను ఒక వికలాంగుడిని. నా భార్య ఇప్పుడు మాట్లాడింది, ఆమె కూడా వికలాంగులేరన్నా. నేను ఎంతో కష్టపడి మిమ్మల్ని చూడాలా, మిమ్మల్ని అసలు ఒక్కసారి కలసాలని, ఒక ఫోటో దిగాలని నేను ఎంతో తాపత్రంతో పడి వచ్చినానన్నా. నాది మిట్టపల్లి అన్నా. అన్నా మేము ఇద్దరం చదువుకున్నామన్నా. మొన్ననే మేము టెట్ కూడా క్వాలిఫై అయినాము. మాకు ఇద్దరం వికలాంగులం అయినందుకు మాకు సరే 3,000, 6,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నావన్నా నువ్వు. అంటే ఈ 5 సంవత్సరాలలో 3,50,000 రూపాయలు మాకు అందింది అన్నా. చాలా సంతోషం అన్నా. ఇకపోతే అన్నా, మొన్న మీరు ఆలగడ్డకు వచ్చినప్పుడు 45 అడుగుల 2 కటౌట్లు నేనే స్వయంగా పేశానన్నా. నేను వికలాంగుని అయినా కూడా దాని దగ్గర నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయన్నా. ఈ రాత్రి అంతా మేలుకొని మీకోసం నేను చిత్రాన్ని గీసుకొని స్వయంగా మీకు అందజేయాలని నేను వచ్చినానన్నా. నా అభిమానాన్ని కాదనకుండా ఒక్కసారి నా ఆవేదనను ఒక్కసారి ఆలోచన చేసి ఒక్క ఫోటో దిగితే చాలన్నా. నాకు అదే సంతోషం అన్నా. జగనన్నా
అగో చూస్తున్నారు గదుల్లో జగనాలు సార్ లెక్కనే చేతులూపవట్టే. ఇట్లా చేతులూపుడు ఒక్కటే గదుల్లో డైలాగ్ కూడా జగనాలు సార్ లెక్కనే చెప్పిండు. మన పాలనలో కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చూడం, రాజకీయాలు చేయం. అగో చూసిండ్రు కదా అన్న జోషే అలాగున్నదిలే. ప్రతి ఒక్క పేద వంశకి మంచి జరిగే కార్యక్రమం చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పండి. జగనాలు సారన్న డైలాగులు చూసి కొడతాడు గాని గీ అన్ననైతే చూడకుండానే గింత పెద్ద డైలాగ్ కొట్టే. అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పి ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్పండి. మేమంతా మిమ్మల్ని సీఎం చేసుకోవడానికి మేము సిద్ధం. మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. సిద్ధం, సిద్ధం. జై జగనన్న. అటెనక సీఎం జగనాలు సార్ మాట్లాడిండుల్లో మరి ఏం మాట్లాడిండో ఇనుండ్రి. నేను అడుగుతా ఉన్నాను, మన ప్రభుత్వానికి ముందు కూడా మీరు చాలా ప్రభుత్వాలు చూశారు. నేను చాలా చిన్నపిల్లోడిని. నాకన్నా పెద్దోళ్ళు, నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, నాకన్నా చాలా చాలా అనుభవం ఉందని చెప్పి గొప్పలు చెప్పుకునే వాళ్ళు చాలా మంది ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారు. కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఇంతమందిని మీరు చూశారు. మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకన్నా ముందు 75 ఏళ్ల ముసలాయన కూడా పరిపాలన చేయడం కూడా చూశారు. ఆయన ఏకంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. మరి అటువంటి గొప్ప గొప్ప పాలనలు కూడా మీరు చూశారు కదా. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా. నేను చాలా చిన్నోన్ని, నేను చాలా వయసులో కూడా చిన్నోన్ని, చాలా చిన్నోన్ని కూడా. నేను అడుగుతా ఉన్నా, మరి ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఏ పొద్దుైనా చేశారా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. అగో ఇన్నర్ గదుల్లో చంద్రబాబు 75 సంవత్సరాలు నిండిన ముసలాయనంట. గంత పెద్ద మాటనే. అటెనక ఆంధ్రాల అన్ని మారినే అనుకొచ్చిండు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ రోజు గ్రామాలు బాగుపడ్డాయి. స్కూళ్లు మారిపోయాయి. స్కూళ్లలో డిజిటల్ బోధన అందుబాటులోకి వస్తా ఉంది. పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి. స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియంతో కనిపిస్తా ఉన్నాయి. టెక్స్ట్ బుక్లు కూడా ఒక పేజ్ ఇంగ్లీష్ ఉంటే మరో పేజ్ తెలుగుతో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు ఈ రోజు మన పిల్లల చేతుల్లో కనిపిస్తా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా స్కూళ్లు బాగుపడ్డాయి. మొట్టమొదటిసారిగా మన గ్రామాలలో విలేజ్ క్లినిక్లు ఇక్కడే వచ్చాయి. ఫ్యామిలీ డాక్టర్లు ఇక్కడే వస్తా ఉన్నారు. ఆరోగ్య సురక్షతో ప్రతి ఇంటిని కూడా జల్లెడబడుతూ ప్రతి పేదవాడికి కూడా టెస్టులు కావాలన్నా, మందులు కావాలన్నా నేరుగా ఇంటికే వచ్చి చేస్తా ఉన్నారు. చూసిండ్రు కదా ఇట్లా జగనాలు సారు కొత్త పోకటలు పోతున్నాడు. మళ్ళా చూడాలే మళ్ళా ఆంధ్రాల ఎన్ని సీట్లు గెలుచుకుంటాడో ఏమో మరి. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళా మీ ముంగట ఉంటా.